సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో టాప్ 5 గేమింగ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అండ్ వీడియో యొక్క బడ్జెట్ చూసినట్టయితే మనకు అండర్ 20,000 సెగ్మెంట్లోనే టాప్ 5 గేమింగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం మీకు గేమింగ్ కోసం కాకపోయినా ఇది మీకు కెమెరా కోసం కూడా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా ప్రతి ఒక్క మొబైల్కి చాలా ఎక్కువ అయితే ఉంది. సో గేమర్స్ కాకపోయినా సరే, ఈ యొక్క కెమెరా లవర్స్ అయినా సరే, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. కాకపోతే మేజర్గా ఎవరికి ఫోకస్ చేసి ఈ యొక్క వీడియో చేస్తున్నానంటే, సో గేమర్స్ గేమింగ్ కోసం 20,000 బడ్జెట్లో ఎవరికైతే మంచి మొబైల్స్ కావాలో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు టాప్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఈ యొక్క రియల్మీ 7 అనే చెప్పుకోవచ్చు. చూసినట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ చేశారు. అండ్ ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క రియల్మీ 7 మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఉంటుందన్నమాట. సో ఇక గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత స్లైడింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మనకు చాలా బటర్ స్మూత్గా ఉండటం అయితే దీని యొక్క ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. చూసినట్టయితే ఒక మీడియం సెగ్మెంట్ గేమర్స్కి అయితే చాలా అద్భుతంగా ఉండే ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. మీరు పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి ప్రతి ఒక్క గేమ్స్ ఇందులో అయితే చాలా ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్గా అయితే ఆడగలుగుతారు అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో మీకు బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నా చాలా అద్దరిపోయే బ్యాటరీ ఉంది కాబట్టి మీకు బ్యాటరీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవనే చెప్పుకోవచ్చు. సో మనకు మేజర్గా గేమర్స్కి ఎవరికైతే ఏం కావాలంటే వాళ్ళకి బ్యాటరీ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువసేపు అయితే ఆడగలుగుతారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క రియల్మీ 7 అనేది మనకు అండర్ 15,000 సెగ్మెంట్లో సూపర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు కేవలం 14,999 రూపీస్ అయితే ఉందన్నమాట. తర్వాత సెకండ్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పోకో X3 అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మనకు గేమ్ ఎక్స్పీరియన్స్ కోసం అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చూసినట్టయితే మనకు 120 Hz ఈ యొక్క రీఫ్రెష్ రేట్తో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క రియల్మీ 7 ఏదైతే ఉందో సో దానికైతే నియర్లీ మనకు డబల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, తర్వాత ఇంకా ఏవైనా మీరు స్క్రోలింగ్ చేసే ఉంటాయి కదా, అవన్నీ మీకు చాలా బటర్ స్మూత్గా అయితే ఉంటాయి. మీకు ఎక్కడ క్రాక్ అయ్యే ఛాన్సెస్ అయితే 100కి 100% లేవనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 732G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది చూసుకున్నట్టయితే గేమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఈ యొక్క ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో మనకు పోకో X2 కూడా వచ్చింది. అది చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో అయితే వచ్చిందనమాట. ఇది మనకు 732G అప్గ్రేడ్ మొబైల్ కాబట్టి ఈ యొక్క ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మీ దగ్గర ఒకవేళ పోకో X2 ఉన్నా మీకైతే గేమింగ్ కోసం అయితే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. పోకో X3 మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదనే చెప్తాను. ఒకవేళ ఇప్పుడు దాకా పోకో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క పోకో X3 గేమింగ్ కోసం కావాలంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా గేమర్స్కి బ్యాటరీ మంచిది కావాలి కాబట్టి ఇక్కడ మనకు 2 డే బ్యాటరీ కంపల్సరీగా వస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క పోకో X3లో. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 16,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత థర్డ్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనమాట. ఇది కూడా మనకు చాలా హైలైట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి. దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మీరు మీడియం సెగ్మెంట్లో ఈ యొక్క కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటివి ప్రతి ఒక్కటి ఈ యొక్క మొబైల్ అయితే మీరు ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా ఆడగలుగుతారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు అద్దరిపోయేలా అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. బ్యాటరీ పరంగా మీకు బ్యాటరీ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు లేటెస్ట్ UI MIUI 12తో అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 17,000 రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే 16,999 రూపీస్కి అయితే వస్తుంది ఈ యొక్క గేమింగ్ మొబైల్. తర్వాత టాప్ 4 మొబైల్ చూసుకున్నట్టయితే మనకు రియల్మీ 7 ప్రో అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మనకు గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మేజర్గా దీని యొక్క హైలైట్ వచ్చేసి మనకు ఫుల్
హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో అమోల్డ్ డిస్ప్లే అయితే మనకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో కంపేర్ చేస్తే మనకు డెఫినెట్గా ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మీరు మ్యాక్సిమంగా ఏదైనా మొబైల్ కొనేకి వెళ్తే అందులో మ్యాక్సిమం మీరు అట్లీస్ట్ ఈ యొక్క అమోల్డ్ డిస్ప్లే ఉండేలాగా అయితే చూసుకోండి. ఎందుకంటే ఈ యొక్క టచ్ ఎక్స్పీరియన్స్ అనేది దాంట్లో రెట్టింపు అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 720G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇది కూడా మీరు కళ్ళు మూసుకొని గేమర్స్ ఎవరైనా కావాలంటే ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే దీంట్లో మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది నియర్లీ మీకు 35 నుంచి 40 మినిట్స్ లోపు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు రియల్మీ 7 ప్రోలో. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 19,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈ యొక్క టాప్ ఫర్ మొబైల్ రియల్మీ 7 ప్రో అయితే అవుతుంది ఒకవేళ మీరు గేమర్స్ అయితే. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసినట్టయితే మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. ఇది కూడా మనకు మంచి గేమింగ్ మొబైల్. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు అద్దిరిపోయే ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి క్రాషింగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా ఈ యొక్క మొబైల్లో అయితే ప్లే చేయగలుగుతారు అనమాట. సో హవెవర్ ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్స్లో మీకు లైట్గా హీట్ అవుతుందే కానీ మీకు మరీ అంతగా హీట్ అయితే కాదు. ఎందుకంటే ఇవన్నీ మీకు గేమింగ్ మొబైల్స్ కాబట్టి దీంట్లో మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు మ్యాక్సిమం చాలా స్మూత్గా ప్లే అయితే చేసి చూపిస్తుంది అనమాట ఈ యొక్క ప్రతి 5 మొబైల్లో. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్తో అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి నాచెస్ అయితే ఉండవు ఈ యొక్క సెల్ఫీ కెమెరా పరంగా. దీంట్లో చూసినట్టయితే కంప్లీట్గా మనకు పాపప్ కెమెరాతో అయితే రాబోతుంది అనమాట. సో ఫుల్ స్క్రీన్లో ఒక్క డాట్ కూడా లేకుండా ఎవరైతే ఆడాలనుకుంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనేది అద్దరిపోయే మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఇంటరప్షన్స్ ఎలాంటివి అయితే ఉండవు అనమాట. ఈ యొక్క పంచ్ హోల్ కానివ్వండి, తర్వాత నాచ్ కానివ్వండి, సో మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా అద్భుతంగా వస్తుంది ఈవెన్ మీరు గేమర్ అయినా సరే. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు కంప్లీట్గా ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే ఉంటుందన్నమాట. సో మీకు మంచి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన 5 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ అయినా కళ్ళు మూసుకొని తీసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే పోకో X2 తీసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి రియల్మీ 7 ప్రో తీసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ తీసుకోండి. తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే రియల్మీ 7 తీసుకోండి. తర్వాత లాస్ట్ చూసినట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ప్రతి ఒక్క మొబైల్ అయితే మీకు చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. ఒకవేళ మీకు గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్లో ఏవైనా తీసుకోండి. అండ్ బడ్జెట్ పరంగా మీ యొక్క బడ్జెట్ ఏ రేంజ్లో ఉందో దాన్ని బట్టి ఈ యొక్క మొబైల్స్లో కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 5 గేమింగ్ మొబైల్స్ అండర్ 20,000 పరంగా. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.